నారసింహాయ నమః అచ్యుతాయ నమః. నారసింహ స్వరూపాన్ని మీరు గమనించండి. సగం నరుడు, సగం సింహం. దశావతారాల్లో అవి నిజానికి ఆ వరసలో రాలేదు, కానీ ఒక వరసలో పెట్టారు. మత్స్యావతారం పూర్తిగా నీటిలో పుట్టిన జీవి, నీటిలోనే ఉంటుంది. కూర్మావతారం నీటిలోనూ ఉంటుంది, నేల మీద ఉంటుంది, కొంచెం అభివృద్ధి. వరాహావతారం పూర్తిగా నేల మీదే ఉంటుంది. నరసింహావతారం అందులో నేల మీద ఉండే దాంట్లో జంతువు, అందులో ప్రధానమైనది మృగరాజు. తర్వాత వామనావతారం పొట్టి మనిషి. తర్వాత పరశురామావతారం ఓ గొడ్డలు పట్టుకుని అదొక నాగరికతకి చిహ్నం. ఆ తర్వాత సంపూర్ణ మానవుడు రామావతారం. సంపూర్ణ మానవుడు, మానవ పరిణామం అంతా నిజంగా ఇందులో ఉందని చెప్పుకోవచ్చు. ఏం తప్పులా మనం డార్విన్ సిద్ధాంతాన్ని తిట్టాల్సిన పని లేదు, వ్యతిరేకించాల్సిన పనే లేదు. ఎప్పుడు మతం అంటే సైన్స్కి వ్యతిరేకం కాదండి. అందులో హిందూ ధర్మం అసలే కాదు. ఏది మనం వ్యతిరేకించగల పరిణామాలు అందులో కనపడుతున్నాయి. కృష్ణుడు మహాయోగి, రాముడు మానవోత్తముడు, కృష్ణుడు యోగి. పుట్టినప్పటి నుంచే నేను దేవుణ్ణి అని చెప్పాడు ఆయన. ఏం చేయాలో చేశాడు. 16,000 పెళ్ళిళ్ళు చేసుకున్నావు కదా, ఇలా చేసుకోవచ్చా అని ఉద్ధవుడు అడిగితే వాళ్ళు చేసుకున్నారు కానీ నేను చేసుకోలేదన్నాడు. కృష్ణ పరమాత్మ అంటే అంతే. ఇదే పాయింట్. జీవితంలో కూడా మనం సుఖంగా ఉండాలంటే ఏదైనా ఎదుటి వాళ్ళ అవసరం కావాలి, మన అవసరం కాకూడదు. మన అవసరం కాకూడదు, అది వారి అవసరం కావాలి. అప్పుడు మనం ఆనందంగా ఉండగలం. ఎప్పుడైతే మన అవసరమైందో మనం కింద అయిపోతాం, వాళ్ళు పైన అయిపోతారు ఖచ్చితంగా. నాకు ఏ కోరిక లేదు, నాకు ఏ అవసరం లేదు, మీకేం కావాలో చెప్పండి తీరుస్తాను కుటుంబ సభ్యులతో అనగలిగితే, కుటుంబ సభ్యులను మనం గౌరవించమని వేరే చెప్పక్కల. మనకేం లేదుగా, మనకేం అక్కర్లేదు. ఏం పెడితే తింటున్నాం, ఏముందో అది కట్టుకుంటున్నాం. మీకు ఏం కావాలో చెప్పండి అంటున్నాం. వాళ్ళకి కావాల్సిన డబ్బులు ఏవో ఇస్తున్నాం, ధర్మాన్ని అతిక్రమించకుండా ఇస్తున్నాం. వాళ్ళు ఏమనుకుంటారు ఖచ్చితంగా, ఈయన ఏమి సుఖపడిన ఛాయలు కనపట్ల మన కోసమే చేస్తున్నాడు పాపం, గౌరవించమని వేరే చెప్పేది ఏమిటంటే ఖచ్చితంగా గౌరవిస్తారు. అంచేది ఆ గౌరవం ఎక్కడి నుంచి వస్తుంది? ఇది నేర్చుకోవాలి. నాకు అక్కరలే అదే నన్ను నాకము దిగి వచ్చునట్టి నరుని కొరకునై. ఇష్టదేవం అనే కావ్యంలో రాశాను పద్యం ఇది. తత్వం అంటే ఇలా ఉంటుంది. నాకు అక్కర్లేదు అనగలిగితే మన కోసం స్వర్గం దిగొస్తుందమ్మా. నాకంటే నాకు అని పోటీ పడ్డామంటే దిగొచ్చిన స్వర్గం కూడా నరకమైపోతుంది. అందుకే నరసింహ అచ్యుత. ఆయన నరసింహ రూపాన్ని ధరించిన, మత్స్య రూపం ధరించిన, కూర్మ రూపం ధరించిన, వామనుడైన, పరశురాముడైన, రాముడైన, కల్కి రూపాన్ని ధరించిన అచ్యుత తన ఆత్మనిష్ట నుంచి బయటికి రాలేదు. అచ్యుత అంటే విడవలేదు. నచ్యుత. ఆత్మనిష్టలోంచి మనం బయటికి వెళ్ళకూడదు. సంసార జీవితంలో కూడా అంతే. ఏమాత్రం కాస్త ఆలోచన ఖాళీ దొరికిన నమ శివాయ, నమ శివాయ, నమో నారాయణాయ, నమో నారాయణాయ, శ్రీమాత్రే నమః, శ్రీమాత్రే నమః, ఏదో ఒక నామస్మరణలోకి వెళ్ళిపోవాలి భార్య భర్త కూడా. అప్పుడు ఆదర్శంగా 60 ఏళ్ళు కాదేమో భగవంతుడు అవకాశం ఇస్తే 600 ఏళ్ళు కాపురం చేయొచ్చు.